హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆస్పిరెంట్ గ్రిడ్. నా పేరు యశ్వంత్. మనం ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దాం. ఆల్రెడీ మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూసాం. ఓకే, సో ఈరోజు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం సింప్లిఫికేషన్ అనే టాపిక్లో. నా ప్రీవియస్ క్లాసెస్లో నేను కొన్ని ట్రిక్స్ చెప్పాను. స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ నేను నా పోయిన క్లాస్లో చెప్పాను. అలాగే పర్సంటేజెస్ ఎలా కనుక్కోవాలి ఇలాంటివన్నీ చెప్పాను. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతాయి టాపిక్స్ అనేవి. నా క్లాసెస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. నేను ప్రతి ప్రాబ్లం తర్వాత మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. 10 సెకండ్స్ టైంలో మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా రాసుకోవాలని ఫ్రేమ్ చేసుకోగలిగితే చాలు. ఫ్రేమ్ చేసుకోవడం అంటే ఏంటో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్ని ఫ్రేమ్ చేసుకోవడం అంటే ఏంటి? ఈ ప్రాబ్లమ్ని చూడగానే మన మైండ్కి వెంటనే వచ్చేయాలి. ఏం రావాలి? ఈ ప్రాబ్లం ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబీ ఫామ్లో ఉంది. దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ ఏ అంటే 0.73, బి అంటే 0.27. ఆన్సర్ ఎంత అవుతుంది? ఆన్సర్ 1 అవుతుంది. 0.73.27 కలపండి. 73 10 10, సో 1. ఆన్సర్ ఎంత అవుతుంది? 1.00 అన్న 1 అన్న ఒకటే. దీని ఆన్సర్ 1 అవుద్ది. ఇలాగ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ చూడగానే మీరు ఆన్సర్ని ఫ్రేమ్ చేయగలుగుతున్నారా లేదా చూడండి. ఫ్రేమ్ చేయగలిగితే నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైనట్టు. ఫ్రేమ్ చేయలేకపోతే నేను చెప్పిన టాపిక్ మీకు అర్థం కాలేదని అర్థం. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు. నేను చెప్పినట్టు 1 to 30 స్క్వేర్స్, 1 to 9 క్యూబ్స్ అనేవి కంపల్సరీ రావాలి. రాకపోతే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంపాసిబుల్. మల్టిప్లికేషన్ కూడా రావాలి. ఖచ్చితంగా నేర్చుకోండి. అవి వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కుదురుతుంది. లేకపోతే ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటుంది ఒక్క ప్రాబ్లము. మనకు అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఫస్ట్ క్వశ్చన్. దీన్ని చూడగానే మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక టెక్నిక్ తెలియాలి. ఓకే, ఈ ఫార్ములా ఫస్ట్ ఎలా దీన్ని సింప్లిఫై చేసి రాసుకోవాలి. ఎలా రాసుకుంటారు? మీకు 5 సెకండ్స్ టైం ఇచ్చాను చూడండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకొని రాసుకోవాలంటే 14 ఇంటూ 627 ఓకే డివైడెడ్ బై 1089 స్క్వేర్ రూట్. ఆన్సర్ ఏమవుతుంది? లాస్ట్లో 9 ఉంది అంటే 3 కానీ 7 కానీ రావాలి. సో 3 వేసుకున్నాం. ఈ 10 అనేది ఏ స్క్వేర్ మధ్యలో ఉంది? 3 స్క్వేర్ 4 స్క్వేర్ మధ్యలో ఉంది. సో 33 అన్న కావాలి, 37 అన్న కావాలి. నేను 33 ఎందుకు వేసానంటే 30 వాల్యూ ఎంత? 30 స్క్వేర్ వాల్యూ ఎంత? 900. సో 900కి దగ్గరగా ఉంది కాబట్టి మ్యాక్సిమం 33 అవుతుంది. అలా కాదు, చెక్ చేద్దామంటే మనం చెక్ చేయాల్సింది ఏంటి? 35 చెక్ చేయాలి. 35 స్క్వేర్ ఎలా చెక్ చేస్తాం? 5 స్క్వేర్ అంటే 25. మనం 5 స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? 3ని 4తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1225. ఇది 1225 కంటే తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ? తక్కువ వాల్యూ కాబట్టి ఆన్సర్ 33 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఎక్స్ అనుకుంటా. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ సారీ ప్లస్ 141. ఇక్కడ మీకు చూడగానే అర్థమైపోవాలి. 627/33 అంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. చూడగానే అర్థమైపోవాలి. ఎలా అర్థం అవ్వాలంటే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం ద్వారా చూడగానే మీరు ఆన్సర్ వేసే టెక్నిక్ అనేది మీకు అర్థమవుతుంది. 330 ఇంటూ 2 ఎంత? సారీ 33 ఇంటూ 20 ఎంత? 0 660. ఓకే, 33 ఇంటూ 20 ఎంత? 660.
ఇది 627 అనేది 660 కంటే 33 తక్కువ ఉంది. ఎగ్జాక్ట్గా 33 తక్కువ ఉంది. మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో అవి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటేనే మ్యాక్సిమం ఇలానే ఇస్తారు. ఓకే, మనకి మ్యాట్ క్యాట్ ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, కానీ నార్మల్గా ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ మనల్ని అడగరు. మనం రాసేది ఎస్బీఐ క్లర్క్ కాబట్టి చాలా ఈజీగా క్యాన్సిల్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇస్తారు. మీకు చూడగానే అర్థమైపోవాలి. 33 టన్స్ ఎంత? 33 20 660 సారీ. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 33 ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 14 ఇంటూ 19, 33 అనేది 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 141. ఎక్స్ క్యూబ్ ప్లస్ 141. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఏ 5√5, బి 125 whole cube, సి 25, డి 5, ఈ none of these. ఓకే, ఇలా మనకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. దీనిలోంచి మనం ఎలిమినేట్ చేసేయాలి. ఓకే, ఇక్కడ దీన్ని ఎలా ఎలిమినేట్ చేస్తారంటే దీన్ని మల్టిప్లై చేసి చేయొచ్చు, మల్టిప్లై చేయకుండా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. 4 9s ఎంత? 36. 4 9s 36 అంటే లాస్ట్లో ఏమొస్తుంది? 6 వస్తుంది. మైనస్ ఈ 141 ఇంటి వస్తే లాస్ట్ యూనిట్ డిజిట్ ఏంటి? 1. సో 6 - 1 అంటే ఏంటి? 5. 6 - 1 అంటే ఏంటి? 5. ఓకే, మనకి ఎక్స్ క్యూబ్ అంటే క్యూబ్ రూట్ 5 రావాలి. క్యూబ్ రూట్ 5 రావాలంటే యూనిట్స్ ప్లేస్ ఏముండాలి? 5 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ ఏముండాలి? 5 ఉండాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే 125 హోల్ క్యూబ్ అనేది ఈ వాల్యూకి చాలా దగ్గరగా ఉందా? ఈ వాల్యూ కంటే చాలా ఎక్కువ వాల్యూ అవుతుంది. 125 హోల్ క్యూబ్ అంటే ఈ వాల్యూ కంటే చాలా ఎక్కువ వాల్యూ అవుతుంది, కాబట్టి తీసేయండి. ఓకే, మనకి యూనిట్ ప్లేస్ ఏముండాలి? 5 ఉండాలా? √5 ఉండాలా? 5 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? √5 ఉంది, ఇది తీసేయండి. సో ఇలా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆన్సర్ 25 అని అవ్వాలి, 5 అని అవ్వాలి. ఆన్సర్ 25 కానీ 5 కానీ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు 14 19s 140 19s ఎంత? 280కి 14 తక్కువ అంటే 266 అవుతుంది. 266 నుంచి 141 తీసేస్తే మనకు 125 వస్తుంది. 125 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎక్స్ ఈక్వల్ టు దేని క్యూబ్? ఇది 5 క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 5 క్యూబ్. ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. మనం డైరెక్ట్గా 5 అని ఆన్సర్ పెట్టేయచ్చు. 25 అనుకున్నా సరే మనం 25 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది? 25 క్యూబ్ వాల్యూ ఎంత? 25 క్యూబ్ వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది మనకి. 25 క్యూబ్ వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది, కాబట్టి మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్గా ఇలా సాల్వ్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే మనం ఇచ్చిన డివిజన్లో ఉన్న టర్మ్తో క్యాన్సిల్ అయ్యే టర్మ్సే 99% ఇస్తారు, కాబట్టి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేవి, అవి ప్రాబ్లమ్స్ చేస్తున్నది అర్థమవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. 4376 09 minus 1784 equal to 3125 plus x అన్నాడు. 3125 plus x. ఈ x వాల్యూ కనుక్కోవాలి. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? x వాల్యూ కనుక్కోవాలి. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? 2713 2743 2773 2793 2737 ఇలా మనకి 5 ఆప్షన్లు ఇచ్చాడు. దీన్ని కనుక్కోవడానికి టెక్నిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూనిట్ సమ్, యూనిట్స్ని యాడ్ చేద్దాం. యూనిట్స్ని యాడ్ చేసి చూద్దాం. యూనిట్ వాల్యూలో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? 6 + 9 ఎంత? 15. అంటే లాస్ట్లో ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ను యాడ్ చేద్దాం. +7 -4, ఇక్కడ 4 ఉంది, -4. ఈ 5 ఇటు వస్తే ఏమవుతుంది? -5 అవుతుంది. ఈ 5 ఇటు వస్తే ఏమవుతుంది? -5 అవుతుంది. ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్లో లాస్ట్ డిజిట్ అనుకుందాం. ఇది ఎక్స్లో యూనిట్ ప్లేస్లో ఎక్స్ డిజిట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది?
5 క్యాన్సిల్ అయిపోయాయి. 7 - 4 ఏంటి 3. అంటే మనకు వచ్చే ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి 3 ఉండాలి. 3 ఉంటేనే కరెక్ట్ ఆన్సర్, 3 లేకపోతే కరెక్ట్ ఆన్సర్ కాదు. కాబట్టి డైరెక్ట్గా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చా, డైరెక్ట్గా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం డిజిటల్ సమ్ మెథడ్ యూస్ చేయాలి. ఎందుకు డిజిటల్ సమ్ మెథడ్ యూస్ చేయాలి? యూనిట్ సమ్ మెథడ్లో డైరెక్ట్గా ఎందుకు ఆన్సర్ పెట్టలేమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనకు కావాల్సిన లాస్ట్లో యూనిట్ డిజిట్లో 3 రావాలి. ఓకే, కానీ 4 ప్లేస్లో 3 ఉంది. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే డిజిటల్ సమ్ మెథడ్ చేస్తాం. డిజిటల్ సమ్ మెథడ్ ఎలా చేయాలంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒక్కసారి డిజిటల్ సమ్ మెథడ్ ఎలా చేయాలో మళ్ళొకసారి చూద్దాం. డిజిటల్ సమ్ మెథడ్ అంటే మనకి ఇచ్చిన నెంబర్లో ఉన్న అన్ని నెంబర్స్ని కలపడమే. దాంట్లో మనకి 9 వచ్చింది అనుకో, ఆ 9ని మనం 0 చేసేస్తాం. ఇక్కడ 3 + 6 ఎంత 9. సో ఈ రెండు 0 అయిపోతాయి. ఇక్కడ ఏం మిగిలింది 47 మిగిలింది. ఓకే, ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, తీసేయండి. 3 + 2 5 మిగిలింది, మైనస్ 1784. 8 + 1 ఎంత 9. 7 + 4 11 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, 9 తీసేయండి, ఎంత మిగిలింది 7 మిగిలింది. ఇక్కడ 5 + 3 8 + 1 9 పోయింది. ఇక్కడ ఎంత మిగిలింది 2 మిగిలింది, ప్లస్ ఎక్స్ 2 + x. 4 + 7 వీటిని కూడా యాడ్ చేయాలి. 4 + 7 ఎంత 11, ప్లస్ 5 మైనస్ 1 + 1 2 ప్లస్ 7 ఈక్వల్ 2 + x. ఓకే, దీన్ని మళ్ళీ ఏం చేయొచ్చు, 1 + 1 ఎంత 2 ప్లస్ 5. మీరు దీన్ని అంతా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు, నేను మీకు అర్థం అవ్వాలని ఇలా చేస్తున్నాను అంతే. 2 + x. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఏముంది 2 + 5 7. సో 7 14 అవుతుంది, మైనస్ ఈ 2 ఇటు వస్తే మైనస్ అవుతుంది, అంటే -4 అవుతుంది, ఈక్వల్ టు x అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ ఈ రెండింటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ 1 వస్తుంది. సో x వాల్యూ ఎంత 1. అంటే మనకి ఏదన్నా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డిజిటల్ సమ్ చేస్తే దాని ఆన్సర్ 1 రావాలి. డిజిటల్ సమ్ చేస్తే దాని ఆన్సర్ 1 రావాలి, అప్పుడు అది మన కరెక్ట్ ఆన్సర్. ఇది ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది, ఎందుకంటే లాస్ట్లో 3 ఉంది, 7 ఉంది, కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. మనకు లాస్ట్లో 3 రావాలి, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ సమ్ చేద్దాం. 2 + 7 9, దీన్ని తీసేయచ్చు కదా కంప్లీట్గా, దీన్ని 0 చేసేయచ్చు. 1 + 3 ఎంత 4. సో ఇది ఆన్సర్ కాదు. 2 + 7 9, 4 + 3 7. సో ఇది ఆన్సర్ కాదు. 2 + 7 9, 7 + 3 ఎంత 10. 10 అంటే మళ్ళీ 1 + 0 1. ఇది ఆన్సర్ అవ్వచ్చు. 4th వన్ 2 + 7 9 పోయింది, 9 మళ్ళీ ఇంకో 9 ఉంది, పోయింది 3. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత రావాలి, లాస్ట్లో 1 రావాలి. డిజిటల్ సమ్లో 1 రావాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ నెంబర్ 3 అవుతుంది. మనకు ఆన్సర్ ఏమవుతుంది నెంబర్ 3 అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఎప్పుడైనా సరే మనకి యూనిట్ సమ్ మెథడ్లో కనుక యూనిట్స్ని మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రాకపోతే మనం డిజిటల్ సమ్ మెథడ్ యూస్ చేస్తే మనకు ఆన్సర్ని జస్ట్ 10 సెకండ్స్లో కనుక్కోవచ్చు. జస్ట్ 10 సెకండ్స్లో కనుక్కోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఈ ప్రాబ్లంకి నేను 20 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ 20 సెకండ్స్లో మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారో లేదో చూద్దాం. ఓకే, 84368 ప్లస్ 65466. దీని వాల్యూ ఎంత, ఆప్షన్స్ కూడా ఇస్తా. నన్ ఆఫ్ దీస్ ఇది. ఓకే, సో మీకు 20 సెకండ్స్ టైం ఉంది. ప్రాబ్లం చూడండి, సాల్వ్ చేయండి. సో 20 సెకండ్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో యూనిట్ సమ్ మెథడ్ చేయొచ్చా చేయకూడదో చూద్దాం. యూనిట్ సమ్ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే అన్నిటికీ యూనిట్ ప్లేస్లో ఏముంది 1 1 1 1 ఉంది. సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ కూడా అవ్వచ్చు, కానీ మనకి యూనిట్ ప్లేస్లో 1 1 1 1 ఉంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. ఓకే, కాబట్టి మనం యూనిట్ డిజిట్ మెథడ్ చేయకూడదు. దీన్ని డిజిటల్ సమ్ మెథడ్ చేద్దాం. డిజిటల్ సమ్ మెథడ్ చేద్దాం.
మనం డిజిటల్ సమ్ మెథడ్లో 9 ఉంటే 0 చేసేస్తాం. ఇక్కడ 6 + 3 ఎంత 9 0 కాబట్టి 8 8 4 మిగిలాయి. 8 + 8 ఎంత 16 + 4 ఎంత 20. సో 20 అంటే 2 + 0 ఎంత మళ్ళీ 2, ఇక్కడ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5 + 4 ఎంత 9 అయిపోయింది. 6 3 ఎంత 18 అంటే 9 వచ్చింది. దీన్ని కూడా 0 చేసేయచ్చు. సో ఇక్కడ 0 మిగిలింది. నెక్స్ట్ ఇది 0 ఇది 0 ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ 9 0 6 + 3 9 0 4 + 1 5 4 + 1 5. సో ఇక్కడ ఎంత అయింది 5 అయింది. ఇక్కడ ఎంత అయింది 2 అయింది. ఆన్సర్ ఎంత 2 - 5. 2 - 5 ఎక్కడ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా డిజిట్ని క్యారీ చేయాలి. ఎక్స్ట్రా డిజిట్ని క్యారీ చేస్తే మనకు ఆన్సర్ 7 వస్తుంది. సో మనకి డిజిటల్ సమ్ ఏదైతే 7 అవుతుందో అది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, 8 + 1 9 తీసేయండి 0 6 + 1 7 + 4 ఎంత 7 + 4 11 1 + 1 ఎంత 2. సో మన ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 9 0 చేసేయండి. 6 + 2 + 1 6 + 2 8 8 + 1 9 0 అయిపోయింది. సో ఇక్కడ ఒక ఓన్లీ 2 మిగిలింది. ఇక్కడ 2 వచ్చింది, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 3 9 అయిపోయింది. 8 + 1 9 అయిపోయింది. ఇక్కడ ఎంత మిగిలింది 6 మిగిలింది. సో ఇది మన ఆన్సర్ కాదు. 6 + 2 + 1 9 అయిపోయింది. ఇక్కడ మన ఆన్సర్ ఎంత అయింది 8 అయింది. సో ఇది మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దీస్ అవుతుంది. మన ఆన్సర్ ఏమవుద్ది నన్ ఆఫ్ దీస్ అవుతుంది. చూసారా, మనకి యూనిట్ డిజిట్లో 1 వచ్చింది. ప్రతి చోట యూనిట్ డిజిట్లో 1 ఉంది. మనకి ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అనుకుంటాం, కానీ ఆన్సర్ ఏమైంది నన్ ఆఫ్ దీస్ అయింది. మనం ఇలా డిజిటల్ సమ్ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు నాకు అసలు నా క్లాసెస్ కూడా ఎవరు సరిగ్గా మీ క్లాసెస్ సరిగ్గా కంప్లీట్గా చూస్తున్నారు అనుకోవట్లేదు. మీకు డౌట్స్ వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అడగమని చెప్పాను. నేను మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నా ఛానల్ ఫాలో అవ్వడానికి ఆల్రెడీ మనకి తెలుగులో యాప్టిట్యూడ్ రీజనింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వడానికి తేడా ఏంటంటే నేను అన్ని లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తాను. నేను చెప్పిన లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని దాటి మనల్ని ఎస్బీఐ క్లర్క్లో ఎలాంటి క్వశ్చన్ అడగరు. ఓకే, సో నా క్లాసెస్ ఫాలో అవ్వండి. మీకు అర్థం కాకపోతే అడగండి. అర్థం కాకపోతే నేను మీకు డౌట్స్ ఏదైనా వస్తే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ మీకు కనుక ప్రాబ్లం చేయలేకపోతే మీరు ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇది చూడండి, ఇది ఒక సింపుల్ ప్రాబ్లం. 59 సారీ దీని ఆన్సర్ ఎంత అని అడిగారు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అనమాట. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. దీన్ని మనం ఒక మెథడ్లో రాసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను, చూడండి మీకు చేయగలుగుతారేమో. ఓకే, దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి ప్రతి చోట. సో ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి, ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ బై a² + b² ఫామ్లో ఉంది. అంతేనా? సో ఇదంతా సాల్వ్ చేసుకుని కూర్చున్నా మీకు గంట టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా చూడండి, దీన్ని ఈ ఫామ్లో రాసుకున్నా. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab. + 2ab - 2ab క్యాన్సిల్ అయిపోతే 2 × a² + b² మిగులుతుంది పైన, అంటే 2 సార్లు వస్తుంది అదే. నెక్స్ట్ a² + b², a² + b², a² + b² క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 2. మనము ఈ ప్రాబ్లం చేయడానికి చాలా టైం పడుతుంది మనకి, కానీ మనం ఈ ఫార్మేట్లో రాసుకుంటే ఈ ప్రాబ్లమ్ని 5 సెకండ్స్లో చేయొచ్చు. అసలు నేను పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే మనం పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్తో ఈ ప్రాబ్లమ్ని 5 సెకండ్స్లో చేసేయచ్చు. ఈ ప్రాబ్లమ్ని 5 సెకండ్లో చేసేస్తే మీకు వేరే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు కావాల్సినంత టైం దొరుకుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో. 20 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 20 మినిట్స్లో మనం అన్నిటిని సాల్వ్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఈజీ సమ్.
ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తా చూడండి. 123 ఇంటూ 999 ప్లస్ 123 అన్నాడు ఈక్వల్ టు ఎంత? 123 ప్లస్ 999 ప్లస్ 123 అంటే 123ని 999 టైమ్స్ మల్టిప్లై చేసి 123 యాడ్ చేయమంటున్నాడు. 2 ఇంటూ 9 ప్లస్ 2 అంటే ఆన్సర్ అర్థం ఏంటి? 2 9 ఎంత? 18 ప్లస్ 2 ఎంత? 20. ఓకే, అంతేనా? అంటే 2 9s 18 ప్లస్ 2 వచ్చేసి 20 అవుతుంది. అలానే 3 ఇంటూ 19 ప్లస్ 3 అంటే ఏంటి? అంటే 3 ఇంటూ 20 అని అర్థం, అంతేనా? 3 ఇంటూ 19 ఎంత? 57 ప్లస్ 3 ఎంత? 60. 3 20s ఎంత? 60. ఓకే, 2 10s అన్నా 2 ఇంటూ 9 ప్లస్ 2 అన్నా సేమ్ అనమాట. 123 ఇంటూ 1000 అన్నా 123 ఇంటూ 999 ప్లస్ 123 అన్న ఒకటేనా? ఇక్కడ నేను 123 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 999 ప్లస్ 1 మిగులుతుంది. 999 ప్లస్ 1 ఎంత? 1000. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 దీన్ని మల్టిప్లై చేయక్కర్లే. మనకు 1000 ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఆన్సర్లో వస్తాయి. 1 2 3 మన ఆన్సర్ ఇది. అర్థమైందా? మన ఆన్సర్ ఇది చూడగానే ప్యానిక్ అవ్వక్కర్లే. మనం సింపుల్గా దీన్ని మనకు అడిగే క్వశ్చన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం ఒక క్వశ్చన్ ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలం, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత స్పీడ్గా ఉన్నాయి, ఎంత యాక్యురేట్గా ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తారు. దానికే ఎగ్జామ్ పెడుతున్నారు. ఇవన్నీ 10th క్లాస్ పిల్లలు చేసే, 10th క్లాస్ కంటే తక్కువ పిల్లలు చేసే చిన్నప్పుడు చేసే లెక్కలు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు ఈ ప్రాబ్లమ్స్కి మీకు జాబ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. కానీ ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంత స్పీడ్గా సాల్వ్ చేయగలుగుతున్నారు, మీ టెక్నిక్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది టెస్ట్ చేయడానికి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది చూడడానికి మాత్రమే ఎగ్జామ్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లము వీటిని మనము ప్రతి ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్ ఆన్సర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు యాక్యురేట్ వాల్యూస్ తీసుకొస్తే చాలు. యాక్యురేట్ వాల్యూస్ని బేస్ చేసుకుని మన ఆన్సర్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 128.43 ప్లస్ 30.21 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 173 అన్నాడు. 173 అన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఏ 35.66, ఆప్షన్ బి 29.66, ఆప్షన్ సి 43.66, ఆప్షన్ డి 14.66. సో మనం ఇక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లాస్ట్లో 66 వస్తుంది. మన అన్ని ఆన్సర్లో 66 ఉంది కాబట్టి లాస్ట్లో 66 అనేది కామన్, వదిలేయండి అది. దీన్ని కామన్ సెన్స్తో చేస్తే చాలా ఈజీ. ఓకే, కామన్ సెన్స్తో చేస్తే చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలో చూడండి. ఇది 128.43, దీన్ని 130 కింద రాసుకుంటాం. 130కి దగ్గరగా ఉంది కాబట్టి 30.2 అని 30 కింద రాసుకుంటాం. ఎంత అవుతుంది? 160 అవుతుంది. 160 అవుతుంది. సో దీన్ని ఇలా రాసుకుంటే అప్పుడు 160 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 173 అవుతుంది. ఎక్స్ ఎంత అవుతుంది? 160 అనేది ఇటు వస్తే మైనస్ అవుతుంది. 173 మైనస్ 160 13 అవుతుంది. ఓకే, నాకు ఆన్సర్ వచ్చేసి 13కి దగ్గరలో ఉంటుంది. నా ఆన్సర్ ఇదే, 14.66 అవుతుంది మన ఆన్సర్. దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి చోట 0.66 ఉంది ఆన్సర్లో. మనం ఆన్సర్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్స్ చూడాలి, ఆప్షన్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, ఆప్షన్స్ చూడకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, మీకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈజీ అనమాట. దీన్ని 130 30 కింద రాసుకున్నాం. 160 13 అన్నీ 20 కంటే ఎక్కువ, 24 43 29 35. సో ఇవేమీ కావు, ఇవన్నీ పెద్ద నెంబర్స్ అయిపోతాయి. సో ఇది ఒక్కటే, దిస్ ఈస్ ద ఓన్లీ నెంబర్ దట్ గివ్స్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం. మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అవి కూడా సాల్వ్ చేయండి. దాంట్లో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి సాల్వ్ చేయండి. నేను నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్తాను. సింప్లిఫికేషన్తో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా అడుగుతారు, కానీ ఆ టాపిక్ అనేది నేను సపరేట్గా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడిగారు చూడండి. సేమ్ మన పైన ప్రాబ్లం చేసినట్టే ఈ క్వశ్చన్ నేను రాసి ఆప్షన్స్ ఇస్తాను. ఇచ్చాక మీకు 10 seconds టైం ఇస్తాను.
అసలు 10 సెకండ్స్ అవసరం లేదు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఓకే, ఎంత అని అడిగాడు. 93.99. మీ క్వశ్చన్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సారీ, సో దీని ఆప్షన్స్ ఇవి. ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేయండి. 10 సెకండ్స్ టైం ఉంది మీకు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, మనం పైన ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇదంతా 19.99. దీన్ని 20 కింద రాసుకుంటా, దీన్ని 16 కింద రాసుకుంటా, 224.98 225 కింద రాసుకుంటా. మనకు అప్రాక్సిమేట్ వాల్యూ 125.02 125 రాసుకుంటా. దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా. 20 × 16 మీకు రాపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? 16 × 20 అయినా 20 × 16 అయినా ఒకటేనా? 16 10 ఎంత? 160. 160 డబుల్ ఎంత? 320 ప్లస్ 225 ప్లస్ 125. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది ఎడిషన్ చేసి మల్టిప్లికేషన్ చేయకూడదు. బాడ్మాస్ రూల్ ప్రకారం మనకు బాడ్మాస్ రూల్ ఉంది. బాడ్మాస్ రూల్లో మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ వస్తుంది. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ చేసాక ఎడిషన్ చేయాలి. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. సో ఇది ఈజీగా యాడ్ చేసుకోవడం ఉంది కదా. 300 200 500 100 600 650 670. ఆన్సర్ 670 అవుతుంది. ఓకే, మీరు ఇలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. మీకు అప్రాక్సిమేట్ వాల్యూస్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఆన్సర్స్ కూడా అప్రాక్సిమేట్ వాల్యూస్లోనే ఇస్తారు మ్యాక్సిమం. కాబట్టి మీరు వాటిని ఎగ్జాక్ట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మీకు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు టైం వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చిన ఆన్సర్, మీకు ఒక 4 ఆప్షన్స్ తర్వాత 5th ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ సాల్వ్ చేశాక మీకు అసలు దాంట్లో ఉన్న ఆప్షన్స్లో ఆన్సర్ రాలేనప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయాలంటే, మీకు ఎంత లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే, మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లంలో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ వస్తే ఇమ్మీడియట్గా నన్ ఆఫ్ దీస్ కలగాలి. మళ్ళీ చెక్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. అంత కాన్ఫిడెంట్గా మీరు వచ్చేదాకా మీరు ప్రాక్టీస్ చేయాలి. అంత కాన్ఫిడెంట్ వచ్చేదాకా మీరు మాక్ టెస్ట్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఆప్షన్స్ వచ్చేసి ఈ ఆప్షన్స్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఇది క్వశ్చన్ మార్క్ 9 అనుకున్నారు, క్వశ్చన్ మార్క్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ని కనుక్కోవాలి మనం వాల్యూ. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ప్రాబ్లం చూడగానే మనకు కావాల్సిన సింప్లిఫైడ్ హోమ్లోకి రాసుకోవడం రావాలి. అవి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు చూద్దాం. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను, చూడండి. ఓకే, మీరు ఈ ఫామ్లో రాసుకుంటే మీకు నేను చెప్పే టాపిక్ అర్థమవుతుందని అర్థం. ఓకే, మీరు కనుక ఈ ఫామ్లో రాసుకుంటే నేను చెప్పే టాపిక్ మీకు అర్థమవుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సరే డివైడెడ్ బై అంటే అర్థం ఏంటంటే 1/y డివైడెడ్ బై x అంటే y × 1/x అని అర్థం. y × 1/x ఈ ఫామ్లో రాసుకోవచ్చు మనం.
డివైడెడ్ బై అంటే ఇంటూ 1/x రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 24 డివైడెడ్ బై 6 అన్నారు అనుకోండి, 24 ఇంటూ 1/6 రాసుకోవచ్చు. దీన్ని 24 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 3 అన్నారు అనుకోండి, దీనిలో రాసుకోవచ్చు 24 ఇంటూ 1/6 ఇంటూ 1/3. ఓకే, ఇలా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా రాసుకోవడం తెలిస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. దీన్ని ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చినట్టు రాసుకున్నాం. 421 బై మనకు అర్థం ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో 35. ఓకే, ఇంటూ 299 నేను 300 అని రాసుకుంటా. 300 బై దీన్ని 25.05 25 రాసుకుంటాం. 25. ఓకే, ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అంటే మనకు చాలా ఈజీ టెక్నిక్ ఉంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఏంటంటే 25 అనేది 300లో ఎన్నిసార్లు పోతుంది అనేది తెలియకపోతే 25 అనేది 100లో 4 టైమ్స్ పోతుంది. ఇది 100కి ఎన్ని టైమ్స్ ఎక్కువ? 3 టైమ్స్ ఎక్కువ. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 25 అనేది 12 టైమ్స్ పోతుంది. ఓకే, 25 అనేది 12 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 421 ఇంటూ 12/35. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈక్వల్ టు x², క్వశ్చన్ మార్క్ ప్లేస్లో x పెట్టుకున్నాం. ఓకే, మనకి ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 421 మనకి దేనికి దగ్గరగా ఉంది? 400కి దగ్గరగా ఉంది. సో 400 ఇంటూ 12 వేసుకుందాం. 400 ఇంటూ 12 వేసుకుంటే ఎంత వస్తుంది? 12 4 జా 48 అంటే 4800 వస్తుంది. 4800 వస్తుంది. కింద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో 35, నేను దీన్ని 36 అనుకుంటా, ఎందుకంటే 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 36 అనుకుంటా. అనుకుంటే ఏమవుతుంది? 4800/36. ఓకే, 6 టేబుల్లో పోతుంది. 6 8 జా 48 అంటే 800/6 అవుతుంది. 800/6. 800/6 అనేది మనకి ఏ నెంబర్ దగ్గరకు వస్తే చూద్దాం. ఓకే, 6 1 జా 6, 20 మిల్ 6 3 జా 18.3, 13.3. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 13.3 వచ్చింది. మనకి 13.3కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? ఇదే. సో మన ఆన్సర్ 12. మనం ఇలా చేసేయచ్చు, డైరెక్ట్గా ఇలా సాల్వ్ చేసేసుకోవచ్చు. మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ని కనుక్కోవడం ద్వారా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రతిసారి యాక్యురేట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆప్షన్స్ మీకు 12, 14 అట్లా ఇచ్చారనుకోండి, చిన్న మీరు దగ్గర వాల్యూస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఆప్షన్స్ ఇంత గ్యాప్ ఉందో మీరు అప్రాక్సిమేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసి డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం మీకు చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను. 64 - 38 ఇంటూ 4 డివైడ్ బై 13. ఓకే, మనం బాడ్మాస్ రూల్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. 64 - 38 ఎంత? సో 64 26 ఇంటూ 4/13. 13 2 = 26, 2 4 = 8. ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మీకు అర్థమైంది కదా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో. ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫస్ట్ బాడ్మాస్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా 38 మల్టిప్లై చేసి బ్రాకెట్లో ఉన్నప్పుడు మొత్తం అంతా మల్టిప్లై అవుతుంది. అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. మనం దీన్ని డైరెక్ట్గా మైనస్ చేసి ఇంటూ 4 వేసుకొని బై 13 వేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను నేనే. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఒక 15 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
ఓకే, సో ప్రాబ్లం వచ్చేసి 1 4/5 ప్లస్ 20 మైనస్ డివైడ్ బై 25 డివైడ్ బై 25. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎలానో చూద్దాం. ఓకే, మనం బాడ్మాస్ రూల్ అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లంలో బాడ్మాస్ రూల్, అసలు దీంట్లో బాడ్మాస్ రూల్ ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, బాడ్మాస్ రూల్లో వినికులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్. సో ఈ మూడు లేవు, ఇక్కడ డివిజన్ ఉంది, దేనికి ఉంది, దీనికి ఉంది. సో ఇది పార్ట్ 1 అవుతుంది, ఇది పార్ట్ 2 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మనం సపరేట్గా సాల్వ్ చేయాలి. సో 280/25 280/25 ఇది ఎంతో పక్కన పెట్టేయండి. 280/25 ఇలా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ 20 - 280 చేసి బై 25 వేయకూడదు, అది రాంగ్ అవుతుంది. ఎందుకు? మనకు బాడ్మాస్ రూల్లో ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేసేయాలి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 1 4/5 అంటే అర్థం ఏంటంటే 1 ప్లస్ 4/5 అని అర్థం. ఓకే, ఎక్స్ n/b అంటే ఎక్స్ ప్లస్ n/b అని అర్థం. ఎక్స్ ప్లస్ n/b అని అర్థం. 1 4/5 అంటే 1 ప్లస్ 4/5 అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను, మీరే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ టాపిక్ అర్థమైతే అది చేయొచ్చు అనమాట. దీన్ని నేను ఇలా రాసుకుంటా. ఓకే, 1 ప్లస్ 4/5 ప్లస్ 20. ఓకే, 20 ప్లస్ 1 ఎంత? 21 ప్లస్ 4/5. 21 ప్లస్ 4/5. ఓకే, ఇప్పుడు మైనస్ 25 టేబుల్ మనకు వస్తే 25 అనేది 300లో దీనికి దగ్గర ఉన్న నెంబర్ ఏంటి? 300. 300 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్ పోతుంది. 300లో 12 టైమ్స్ పోతుంది. కానీ ఇది 280 కదా, అంటే 20 తక్కువ ఉంది, అంటే 275లో 11 టైమ్స్ పోతుందనే కదా. సో 11 టైమ్స్ పోతుంది ప్లస్ బ్రాకెట్ 11 ప్లస్ 5 మిగులుతుంది. 275 పోతే 5 మిగులుతుంది బై 25. ఓకే, 5/25 అంటే 1/5 రాసుకోవచ్చా? 5/25 అంటే 1/5 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 21 ప్లస్ 4/5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, -11 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -1/5 అవుతుంది. 25 - 11 ఎంత? డైరెక్ట్ చేసేయచ్చు, 10 ఇంటూ రెండింటి కామన్ ఎల్సిఎం ఎంత? 5. ఓకే, సో 4/5 మైనస్ 1/5 మొత్తం ఎల్సిఎం 5 కాబట్టి 10 ఇంటూ 4 - 1/5 ఆన్సర్ ఎంత అవుతుంది? 10 3/5 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 10 3/5 అవుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఉన్న నెంబర్స్ని డైరెక్ట్గా ఎడిషన్ చేసేసి ఈ ఫ్రాక్షన్స్లో ఉన్న వాటిని తర్వాత ఎడిషన్ చేసుకోవచ్చు. ఓకే, అలా చేయడం ద్వారా మనం ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లంకి మీకు నేను 20 సెకండ్స్ టైం ఇస్తాను. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 1 5 9.95 question mark square to 1154. your time starts now. 20 seconds time చూడండి ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు. ఈ ప్రాబ్లం మీరు నోట్స్ కూడా మెయింటైన్ చేయండి, అప్పుడే మీకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని రాసుకుంటూ ఉంటే మీకు ఎగ్జాంపుల్ లాగా వేరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి 20 సెకండ్స్ అయిపోయింది. ఇది వచ్చేసి 1559.95. దీన్ని నేను 1600 కింద రాసుకుంటా. -7.99 దీన్ని 8 కింద రాసుకుంటా. ఇంటూ 24.96 దీన్ని నేను 25 కింద రాసుకుంటా. మైనస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 1154. సారీ, ఇప్పుడు 1600
మన బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ వస్తుంది సబ్ట్రాక్షన్ కంటే ముందు. 825 ఎంత 200 మైనస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 1154. 1600 నుంచి 200 పోతే 1400 అవుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ 1154 ఇటు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ 1154 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. ఓకే, నేను చేద్దాం. 1400 4లో 10 నుంచి 4 పోతే 6, ఇక్కడ 9 క్యారీ అవుతుంది. 9 నుంచి 5 పోతే 4, 3 నుంచి 1 పోతే 2, 1. సో 1 2 4 6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. స్క్వేర్ ఇట్ వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ 1 2 4 6 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. లాస్ట్లో 6 వస్తే మన స్క్వేర్ రూట్ ఏమవ్వాలి, లాస్ట్లో 6 వస్తే మన స్క్వేర్ రూట్ ఏమవ్వాలి, 4 కానీ 6 కానీ రావాలి యూనిట్ ప్లేస్లో. ఇది 12 అనేది 3 స్క్వేర్ 4 స్క్వేర్ మధ్యలో ఉంది కాబట్టి 34 కానీ 36 కానీ కావాలి. ఓకే, 34 కానీ 36 కానీ కావాలి. ఇలా 34 36 అయితే తెలియనప్పుడు ఏం చేస్తాం, మనం 35 స్క్వేర్ చూస్తాం. 35 స్క్వేర్ చాలా ఈజీ. 5 స్క్వేర్ అంటే ఫస్ట్ 25 వేసుకుంటాం. ఈ ఫస్ట్ ఉన్న ప్లేస్ నెంబర్లో ఏది ఉందో దీనికన్నా ఒకటి ఎక్స్ట్రా నెంబరు అంటే 3 × 4 వేసుకుంటాం. 1225. ఈ 1225 కంటే ఎక్కువ నెంబరా తక్కువ నెంబరా, 1225 కంటే ఎక్కువ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 36 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 36 అవుతుంది. 36 ఆన్సర్ ఇది కరెక్టేనా, 36 ఆన్సర్ ఇంత వస్తుంది 36 ఆన్సర్. కానీ మనకి దగ్గరలో ఉన్న వాల్యూ ఇది కాబట్టి మనం 36 అప్రాక్సిమేట్ వాల్యూ వేసేసుకుంటాం. 36 అనే అప్రాక్సిమేట్ వాల్యూ మనం డైరెక్ట్గా వేసేసుకుంటాం అనమాట. ఓకే, మీకు ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్ మీ సొంతంగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో డిజిటల్ సమ్ మెథడ్లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. వాటిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు సొంతంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా టిపికల్ మోడల్ ఏమైనా ఉన్నాయా. ప్రాబ్లం చూడగానే ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం చూడగానే ప్యానిక్ అవ్వకూడదు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఈ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేయాలి. ఓకే, దీని ఆప్షన్స్ వచ్చేసి ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం మీరే సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం కూడా మీరే సాల్వ్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసి ఇందులో మన ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయండి. నేను ఇచ్చే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి థర్డ్ ప్రాబ్లం కదా. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి
ఆప్షన్స్. నన్ ఆఫ్ దిస్. ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఈ క్లాస్కి. ఈ 3 ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు చెప్తానన్నమాట. ఓకే, మీకు క్లాస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.